ఒక చిన్న గ్రామంలో గంగయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. అయితే వారు ఎప్పుడు గొడవలు చేసుకుంటూ ఉండేవారు. ఒకరి మాట మరొకరు వినరు. ఎవరికెవరు వేరుగా ఉండాలని అనుకునేవారు. గంగయ్య ఎంతో బాధపడ్డాడు. అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు. మరణించిన తరువాత వీరంతా విడిపోయి నాశనం అవుతారనే భయం అతనికి ఉండేది. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన కొడుకులను తన పక్కకు పిలిపించి ఇలా అన్నాడు. ఒక్కొక్కడు ఓ కర్ర తీసుకుని తెమ్మండి అని అన్నాడు. 4 ఒక్కో బలమైన కర్ర తీసుకొచ్చారు. తర్వాత గంగయ్య వాటిని కలిపి ఒక ముళ్ళ కట్టగా చేయించాడు. ఇదిప్పుడు మీరు బ్రేక్ చేయండి అని అన్నాడు. కొడుకులంతా ఒక్కొక్కరు ప్రయత్నించారు. ఎంత శక్తి పెట్టినా ఆ కర్రల ముళ్ళ కట్ట విరగలేదు. ఆ తరువాత ఆయన కట్టను విప్పి ఒక్కో కర్ర విడివిడిగా ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కో కర్రను విరగదల్లా చూడు అని అన్నాడు. అందరూ ఒక్కో కర్రను సులభంగా విరగగలిగారు. ఆ తర్వాత గంగయ్య చిరునవ్వుతో చెప్పాడు. వీటినే చూడండి పిల్లలు, మనం ఒక్కటిగా ఉంటే ఎవరు మనల్ని బ్రేక్ చేయలేరు. కానీ మనం విడివిడిగా ఉంటే చిన్న బలానికి కూడా మట్టిపాలవుతాం. అందరూ తండ్రి మాట విని తల వంచారు. అప్పటినుంచి అన్నదమ్ములంతా కలిసిమెలిసి జీవించడం మొదలుపెట్టారు. వారి కుటుంబం కూడా సంతోషంగా విజయవంతంగా ఉండింది. నీతి మొరాల్ ఐకమత్యమే బలం. కలిసికట్టుగా ఉండే కుటుంబం ఎప్పుడూ బలంగా నిలుస్తుంది.